గుండె సమస్యలనేవి పెద్దవారికి మాత్రమే అనుకుంటున్నారా? కాదు. కొన్ని గుండెలు పుట్టుకతోనే పోరాడుతుంటాయి. యెస్. ఇప్పుడు నేను చెప్పేది చిన్న పిల్లల్లో వచ్చే గుండె సమస్యల గురించి. పుట్టే ప్రతి 1000 మంది పిల్లల్లో 8-12 మంది అంటే సుమారు 1% మందికి గుండె సమస్యలు ఉండే అవకాశాలుంటాయి. వాళ్ళలో ముఖ్యంగా గుండెకి పుట్టుకతో వచ్చే లోపాలు అంటే హార్ట్‌లో హోల్ ఉండడం గానీ, గుండె కుడివైపు ఉండడం గానీ, గుండెలో రక్తనాళాలు ఎడమ వైపు ఉండాల్సిన కుడివైపు ఉండడం అలాగా అబ్నార్మల్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళల్లో గుండెకి రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే దడకి సంబంధించిన సమస్యలుండొచ్చు. వాళ్ళలో బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ గుండెకి సోకి మయోకార్డైటిస్ లాంటివి కూడా రావచ్చు. నేనిప్పుడు చెప్పబోయే ఈ 5 లక్షణాలు పిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 1. ఆయాసంతో డొక్కలు ఎగరవేయడం. 2. పిల్లలు పాలు సరిగ్గా తాగలేకపోవడం. 3. వయసుతో పాటు పిల్లలు బరువు పెరగకపోవడం. 4. పిల్లలు మగతగా ఎక్కువగా ఉండి యాక్టివ్‌గా ఉండకపోవడం. అండ్ 5 చాలా ఇంపార్టెంట్ పిల్లలు పెదవులు గానీ, కాళ్ళు, చేతులు గానీ నీలం రంగులో మారడం. ఇటువంటి లక్షణాలు గానీ తల్లిదండ్రులు పిల్లల్లో గుర్తిస్తే వెంటనే మీరు మీ డాక్టర్‌ని సంప్రదించాల్సొస్తది. రీసెంట్‌గా ఉన్న మెడికల్ అడ్వాన్సెస్ వల్ల మనం ఇలాంటి లక్షణాలు గానీ పిల్లల్లో గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే పిల్లల ప్రాణాలను మనం కాపాడవచ్చు. అండ్ మందులు, శస్త్రచికిత్సలు అండ్ రెగ్యులర్ ఫాలో అప్ చేయడం వల్ల చాలామంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని నార్మల్‌గా గడపగలరు. చిన్ని గుండెలకి సరైన సంరక్షణ అవసరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవగాహనే మొదటి చికిత్స.